ఈరోజు వీడియో అయితే మా దాంట్లో పెళ్లి కూతుర్ని ఎలా చేస్తారో అన్నది వీడియో. పెళ్ళికి ముందు పెళ్లి కూతురు చేస్తారు కదండి, ఇప్పుడు పెళ్లి కూతురు చేస్తారు మా అక్క కూతుర్ని. ఆ వీడియో ఇప్పటిది కాదు, అది ఇప్పటికి 20 days బ్యాక్, రాఖీ పండుగ రోజుది ఆ వీడియో. కానీ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. పసుపు పెట్టుకొని అందరు కాళ్ళకు పసుపు పెట్టుకొని గాజులు వేసుకొని, ఇంకా ఫస్ట్ అమ్మాయికి గాజులు వేసిన తర్వాత ఇంక ఇద్దరు అమ్మాయితో పాటు తోడు పెళ్లి కూతురు, అమ్మాయికి మర్దలు అయ్యే వాళ్ళైనా ఇంకా కోడలు అయ్యే వాళ్ళనైనా కూర్చోబెడతారు. ఇప్పుడైతే అమ్మాయికి మర్దలు అవుతుంది, తను ఇద్దరు కూర్చురు. పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు కూర్చున్న తర్వాత అందరు ఇలా అక్షంతలు కలిపి ఇప్పుడు వేస్తున్నారు కదండి, బొట్టు పెట్టిన తర్వాత అలా వేస్తారు. మా దాంట్లో అందరూ వేస్తారో తెలియదు, మా ఊళ్ళో మాత్రం అందరూ అలా వేసుకుంటారు. మా దాంట్లో కూడా అలా వేస్తారు. ఇద్దరికి, పెళ్లి కూతురికి తోడు పెళ్లి కూతురికి అందరికి 5 మంది అయినా 9 మంది అయినా 11 మంది అయినా అలా వేస్తారు అందరు. ఇలా మొత్తం అక్షంతలు వేసిన తర్వాత నలుగు కూడా పెడతారు. ఇట్లా పసుపు అయినా సున్నిపిండి అయినా పెడతారు. కానీ ఆ రోజు ఫుల్ వర్షము, ఆ నైట్ కూడా వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ వర్షం పడితే కరెంటు పోయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అవంతా ఏం చేయలేదు, జస్ట్ అక్షంతలు వేసేసి త్వరగా పెళ్లి కూతురు చేసారు. అప్పటికే పెళ్లి కూతురు చేసినప్పటికీ 9-9:30 అయిపోయింది, లేట్ అయ్యింది. ఇట్లా బ్యాండ్ చప్పుళ్ళతో చేస్తారు పెళ్లి కూతుర్ని. ఇప్పుడైతే ఇంకా అందరూ పెడుతున్నారు. మా వదిన తన పెద్దమ్మ వాళ్ళందరూ పెడతారు, నేను పెడుతున్నాను. ఇలా అందరూ పెడతారు, అక్షంతలు వేస్తారు. పెట్టడం అంటే ఇద్దరికి అక్షంతలు వేసేస్తారు. అందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్న వేసింది. ఇప్పుడు వేసేది నాకు బాగా అమ్మాయి వాళ్ళ నాన్న. ఇప్పుడైతే అలా అందరూ అక్షంతలు వేస్తారు. 5 మంది 9 మంది 11 మంది ఎంతమంది అయినా వేయచ్చు. అలా అందరూ అక్షంతలు వేసిన తర్వాత ఇంకా అక్షంతలు అంతా దులిపేస్తారు తలపైన మొత్తం. అవి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, అలా కూర్చున్న చేపలోనే అన్నీ దులిపేసి ఇప్పుడైతే వాళ్ళ అత్త దులుపుతుంది. ఈ అమ్మాయికి మమ్మీ, ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ అనమాట, తను నాకు వదిన దులుపుతుంది అక్షంతలు మొత్తం. ఇంకా ఈ చేపలోనే దులపాలి మొత్తం, మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. అన్నీ దులిపేసేసి మొత్తం పూర్తిగా దులుపుతున్నారు. అక్షంతలు అన్నీ దులిపిన తర్వాత తలకు నూనె పెట్టి ఇంకా స్నానం చేసేసి వస్తారు. ఇంకా వాళ్ళ మమ్మీ నూనె పెడుతుంది. పెళ్లి కూతురు చేసి స్నానం చేసి అలా పెళ్లి కూతురి 3 సార్లు చేస్తారు. మొత్తం పెళ్లి దాంతో కలిపి 5 సార్లు అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా అక్షంతలు అన్నీ మళ్ళీ అమ్మాయి స్నానం చేసి వచ్చే వరకు అక్షంతలు ఉండకూడదు అక్కడ. అందుకోసమని మొత్తం మా అక్క ఇంకా వదిన ఎత్తేస్తారు మొత్తం. మళ్ళీ వాళ్ళు పెళ్లి కూతురు స్నానం చేసి వచ్చేదాకా అక్షంతలు ఉండకూడదంట, అమ్మాయి మళ్ళీ అవి చూడకూడదు అనేసి ఎత్తేస్తారు మొత్తము. ఇంకా తను స్నానం చేసి అయితే వచ్చి కూర్చుంటారు ఇద్దరు, పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు. చేతులకి కుడుక ఇంకా అందులో ఏమో పెట్టి ఇచ్చారు, ఒక్క ఖర్జూరా అనుకుంటా. ఆ చేతిలో పట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత బొట్టు పెట్టి పెళ్లి కూతురు చేయడానికి చీర పెడతారు కదా. ఫస్ట్ అమ్మనే పెళ్లి కూతురు చేస్తుంది కదా ఎవరికైనా, అందుకోసమని ఇప్పుడు బొట్టు పెట్టి చీర పెడుతుంది. ఫస్ట్ టైం కొత్త బట్టలు పెడుతుందని చెప్పేసి మా అక్క అయితే పెళ్లి కూతురికి పెళ్ళికి సంబంధించిన బట్టలు ఫస్ట్ టైం కట్టుకుంటుందని అన్నిటికీ కొంచెం కొంచెం కార్నర్కి బొట్లు పెడుతుంది. ఫస్ట్ అయితే అక్క పెళ్లి కూతురు చేయడానికి బట్టలు పెట్టేసింది. బట్టలు పెట్టి నేను నోరు తీసేయడానికని చక్కెర వేస్తాను. బట్టలు కట్టుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు చీర పెట్టింది కదా, కట్టుకొచ్చిన తర్వాత నోరు తీర్చేసి మళ్ళీ బట్టలు కట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ చేతులకు అవి ఇచ్చేసింది. ఇంకా అలాగే అందరూ మళ్ళీ నోరు తీర్చేస్తారు, చక్కెర వేస్తున్నారు అందరు 3 సార్లు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి కూతురు చేద్దామనేసి బట్టలు తెస్తారు కదా, అవన్నీ అలా చేతుల మీద పెట్టేస్తారు. మా అక్కలు మా వదినలు అందరు తెచ్చి, ఈ వదిన కూడా తెచ్చింది కానీ 3 times చేస్తారు కదా అప్పుడు పెడతా అని చెప్పేసి ఓన్లీ చక్కెర పోసింది. ఇంకా నెక్స్ట్ డే కూడా చేస్తారు కదా మళ్ళీ అప్పుడు పెడతా అని చక్కెర పోసింది. ఈ అక్క అయితే తెచ్చింది, నాకు అక్క అవుతుంది, అమ్మాయికి ఏమో పిన్ని.
వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట. అమ్మ పిన్ని అక్క పెట్టేసింది బట్టలు. ఇప్పుడు మా వదిన పెడుతుంది. బొట్టు పెట్టి అందరూ మళ్ళీ ఎవరైతే పెళ్లి కూతురు చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ బట్టలు పెడుతుంది. అట్లా 3 సార్లు చేస్తారు కాబట్టి ఇంకా ఆ 3 సార్లలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టచ్చు. ఇంకా ఎప్పుడప్పుడు పెట్టేసి అయిపోతుందని చెప్పేసి ఇంకా అయితే పెట్టేసినాము. ఒక్కరికి కాకుండా ఇద్దరికి తెస్తారు, తల్లి కూతుర్లకి ఇద్దరికి తెస్తారు. ఇంకా మా వదిన అయితే అక్కకు మమతకు, తన పేరు కూడా మమతనే, నా పేరే, నాకు అక్క కూతురు ఇద్దరికైతే పెట్టేసింది. ఇప్పుడు నేను పెడుతున్నాను. ఇంకా బట్టలు పెడదామని ముందు రోజు రాత్రే తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హెమ్మింగ్ చేసుకుంటున్నాను, ఇంకా కట్టుకుంటుందని చెప్పేసి. ఇంకా అలాగే పెడితే ఎక్కడ పడిపోతాయి ఏమో బట్టలు అని చెప్పేసి బ్లౌజ్ అన్నీ కుట్టి పెడితే కట్టుకుంటారు, వాళ్ళకి రెడీగా ఉంటుంది ఎప్పుడు కట్టుకోవడానికైనా అని చెప్పేసి నేను అన్ని స్టిచ్ చేసి తీసుకెళ్ళాను. కొందరేమో జస్ట్ నార్మల్గా పెట్టేస్తారు, కొందరు కుట్టించి పెడతారు. ఇంకా నేనే కదా కుట్టేది అని చెప్పేసి కుట్టే తీసుకెళ్ళాను. అక్కకేం కుట్టలేదు, ఇటు మంతుడు. ఇప్పుడు పెళ్లి కూతురు చేయడం అయిపోయింది.